తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో గులాబీ పార్టీకి వలసల సెగ తగులుతోంది. హస్తం తీర్థం పుచ్చుకునేందుకు యత్నిస్తున్న కొందరు తెరాస నేతలు హస్తిన పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణలో రాజకీయంగా బలోపేతమవ్వాలనుకున్న కాంగ్రెస్ ఆశలు క్రమంగా ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణకు జైకొట్టిన కాంగ్రెస్ ప్రక్రియ దిశగా అడుగులు వేస్తుండటంతో ఆ పార్టీకి వలసల తాకిడి మొదలవుతోంది. తెరాసకు చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ ద్వారా ఈ మేరకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ సింగ్ సూచన మేరకు ఎమ్మెల్సీ కపివాయి దిలీప్ కుమార్, తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు విజయరామారావు, చంద్రశేఖర్, చందులాల్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వద్దకు తీసుకువెళ్లారు. ఢిల్లీలో దాదాపు అరగంట సేపు మంతనాలు జరిపారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు దిగ్విజయ్ కు తెలిపారు. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆలస్యమైతే మరికొందరు నేతలు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ చెప్పారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ నాయకులకు కూడా, మా పాత బాస్ కూడా దయచేసి మీరు మెర్జర్ చేస్తారని చేసేయండి. ఎందుకు ఆలస్యం? ఇంకా మీరు ఆలస్యం చేసిన కొద్దీ మీ వాళ్ళు ఆగేటట్టు లేరు. నాతోనే టీఆర్ఎస్ కు చెందినటువంటి శాసనసభ్యులు 8 మంది మాట్లాడారు. అజిత్ సింగ్ ద్వారా కానీ, దిగ్విజయ్ సింగ్ ద్వారా కానీ దయచేసి మమ్మల్ని మీరు కాంగ్రెస్ లో చేర్పించండి అని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. కాబట్టి మీరు త్వరగా చేరిస్తే మీ గ్రూప్ లాగా ఉంటుంది. లేకపోతే పాత మిత్రుడిగా వాళ్ళకు సహకరించాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇంకో వారం రోజులు చూసి మీరు కనుక స్పందించకపోతే ఖచ్చితంగా దిగ్విజయ్ సింగ్ గారి ద్వారా కానీ, అజిత్ సింగ్ గారి ద్వారా కానీ ఎవరైతే నా పాత మిత్రులను అడుగుతున్నారో వాళ్ళను ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలిపే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నేతల జాబితాలో మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సహా నిజామాబాద్ కు చెందిన రవీందర్ రెడ్డి, రామగుండం శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరు కూడా దిగ్విజయ్ సింగ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది.